హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వ్లాగ్స్. ఈరోజు వరకి చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా! సో, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఇవన్నీ రా మెటీరియల్స్ అంటారు. మనకు జ్యువెలరీ మేకింగ్స్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా మనం ఈ మెటీరియల్స్‌ని ఎక్కువగా వాడతాం. ఈ మెటీరియల్స్ అనేవి ఉంటే మనం ఎట్లాంటి ఆహ్, ఓల్డ్ జ్యువెలరీ అయినా, లేదంటే కొత్త జ్యువెలరీస్‌కైనా రీమోడలింగ్ చేయాలన్నా, ఓల్డ్ జ్యువెలరీని న్యూ జ్యువెలరీగా కన్వర్ట్ చేయాలన్నా మన దగ్గర ఈ మెటీరియల్స్ అనేవి ఉంటే కంపల్సరీగా మనం ఏ ఐటెంనైనా రీమోడలింగ్ చేయొచ్చు. ఈరోజు ఈ వీడియోలో వీటన్నిటి గురించి ఒక్కొక్క మెటీరియల్ని ఎలా వాడాలి అనేది పూర్తిగా మనం తెలుసుకున్నామండి. సో, ముందుగా ఇక్కడ కట్టుతీగ గురించి తెలుసుకుందాం. దీన్ని కట్టుతీగ అంటారండి. ఇది నా దగ్గర ఈ ప్యాక్‌లో 3.85 గ్రామ్స్ అనేది ఉంది. అంటే 3.5 గ్రామ్స్ అంటే 3 తులాల 85 గ్రాములనమాట. సో, ఇది కట్టుతీగ చాలా ప్రీమియం క్వాలిటీ అండి. మైక్రో గోల్డ్ ప్లేటింగ్ తోటి ఉంటది. అండ్ మనం ఈ మైక్రో ఈ కట్టుతీగతోటి ఎలాంటి మెటీరియల్‌కైనా గానీ చుట్టినామనుకోండి, ఆ చుట్టే టైంలో అయినా కానీ, తర్వాత 6 నెలల నుంచి సంవత్సరం ఎంత వాడినా కానీ దీని ప్లేటింగ్ యొక్క కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఒకవేళ ఒక 1, 2 ఇయర్స్ వాడిన తర్వాత చేంజ్ అయినా కానీ దీనికి మళ్ళీ మనం పాలిషింగ్ చేపించుకుంటే మళ్ళీ కొత్తదానిలాగా మెరుస్తుందండి. ఇది మన కట్టుతీగతో అల్లకం చేసిన ఏ మెటీరియల్ అయినా, ఏ జ్యువెలరీ అయినా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తదండి. కట్టుతీగతో అల్లకం అనేది ఒకే రకంగా అల్లరు. నాకు తెలిసి అయితే 3 రకాలుగా అల్లుకోవచ్చు దీన్ని. ఒక్కొక్క మోడల్‌ని ఒక్కొక్కలాగా అల్లుకుంటే దాని అందం చాలా బావుంటది. సో, తర్వాత ఫర్దర్ వీడియోస్‌లో కట్టుతీగతో అల్లకంని డిఫరెంట్ స్టైల్స్‌లో మీకు చూపిస్తానండి. ప్రెజెంట్ ఇదండి మన దగ్గర ఉన్న కట్టుతీగ. చూడండి క్వాలిటీ కూడా ఎంత క్లియర్ కట్‌గా మీకు కనిపిస్తుందో మీరు చూడొచ్చు ఈ వీడియోలో. అండ్ ఈ కట్టుతీగ మీకు కావాలి అనుకుంటే ఎవరికైనా వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నోస్ పిల్లర్స్. ఈ నా దగ్గర ఈ 2 నోస్ పిల్లర్స్ అనేవి ఉన్నాయి. ఈ 2 నోస్ పిల్లర్స్ నేనెందుకు వాడతాను అంటే, ఇది సన్నగా, చిన్నగా ఉంటది చూడండి. ఈ చిన్న నోస్ పిల్లర్ అనేది ఎక్కువగా సన్నగా రాడానికి మనం చిన్నగా వడి తిప్పడానికి తీగని యూజ్ చేస్తాం. సో, ఇవి మ్యాక్సిమం సన్నగా ఎవరైతే కావాలి అని అడుగుతారో వాళ్ళకు మాత్రమే మనం ఇది యూజ్ చేస్తాం. ఒకవేళ కస్టమర్ లైక్ సేమ్ నాకు నల్ల పూసలది గోల్డ్‌లో ఎలా ఉందో అలా కావాలి అన్న వాళ్ళకు ఈ తీగతో దీంతో చేస్తేనే మనకు సన్నగా వస్తది. లేదు అంటే కొంచెం లావుగా వస్తదనమాట. నెక్స్ట్ కమింగ్ టు దిస్. మాక్సిమం మనం చూసే కట్టుతీగతోటి అల్లకాలలో చైన్స్ చూసే ఉంటారు కదా! అల్లకం చేసిన చైన్ అనేది ఆ తీగ లావుగా కనిపిస్తది. అది లావుగా కనబడడానికి కారణం ఏంటంటే ఇదిగో దీనితో వాడతారు. దీన్ని వాడడం వలన ఇక్కడ నోస్ చూడండి, దీని మౌత్ దగ్గర చూడండి. ఈ పిల్లర్ అనేది లావుగా ఉంది ఇక్కడ. సో, ఇది లావుగా ఉండడం వలన ఇక్కడ ఎడ్జ్ చూడండి. ఇది లావుగా ఉండడం వలన మనకు దీన్ని దీని చుట్టూ తిప్పుతాం కాబట్టి సో, ఇక్కడ ఇది లావుగా వస్తది. మన తీగ కూడా మంచిగా కనిపిస్తదనమాట. ఎక్కువగా తీగ మంచిగా కనబడే ప్లేసెస్‌లో ఎవరికైతే ఎక్కువగా తీగనే హైలైట్ కావాలి అని అనుకుంటారో క్లయింట్స్, సో, వాళ్ళ కోసమని నేను దీన్ని ప్రిఫర్ చేస్తాననమాట. సో, ఈ 2 అవైలబుల్‌గా ఉన్నాయి మన దగ్గర. ఇంకా కొంచెం సైజ్ దీనికన్నా చిన్నది కావాలన్నా, దీనికన్నా పెద్దది కావాలన్నా నేను అవైలబుల్‌గా నా దగ్గర ఉంటాయి. నాకు డీలర్స్ ఉన్నారనమాట ఇక్కడే. సో, ఎవరికైనా ఏదైనా కావాలంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. దీనికి సైజ్‌ని బట్టి కాస్ట్ ఉంటదండి. నెక్స్ట్ కమింగ్ టు కట్టర్. ఇది మనకు తీగ కట్ చేయడానికి మాక్సిమం ఇదే వాడతాం మనం. కట్టు తీగనైనా లేదంటే కొత్తిమీరనైనా, ఇది కొత్తిమీర కదా! సో, ఈ కొత్తిమీరని కట్ చేయడానికి కూడా నేను ఎక్కువగా దీన్నే వాడతాను. ఎందుకు అంటే ఇది మంచి స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. ఇది ఎడ్జ్ చూడండి చాలా షార్ప్‌గా ఉంటది. ఇది నేను ఆల్రెడీ వాడుతున్న ఐటెమ్ కాబట్టి మీకు షార్ప్‌నెస్ కనిపిస్తలే. బట్ ఇట్ ఈస్ వెరీ షార్ప్. మీకు ఒకటి ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. సో, ఇది అండి. తొందరగా కట్ అయిపోయింది చూసారా? సో, ఇది మనకు నేను ఎక్కువగా అయితే ఈ కట్టర్‌నే ఎక్కువగా వాడతాను. ఈ కట్టర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది.
దీన్ని వాడితేనే మనకు మేకింగ్ ఐటమ్స్లో చాలా ఈజీగా అయిపోతుంది. కట్టు తీగని వాడేటప్పుడు కంపల్సరీగా ఇదినే వాడుకోవడం బెటర్. అండ్ కమింగ్ టు దిస్ కట్టర్, ఈ కట్టర్ మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇది మీకు కావాలి అంటే దీన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ ఇది మాత్రం మన కట్టు తీగలు ఆర్ కొత్తిమీర కట్ చేసేటప్పుడు చూడండి, ఇది తొందరగా కట్ అవ్వదనమాట. అవ్వట్లేదు, చూసిండ్రా ఇంత సౌండ్ వచ్చింది. చాలా సమయం పట్టింది దీనికైతే. అదే చూడండి దీనికి అలా పట్టదు, సౌండ్ కూడా రాలేదు చూసారా. సో దీనికి అలా పట్టదు. మనం ఏదైనా కానీ దేనికి వాడాలి అని తెలిసినప్పుడే ఒక పర్ఫెక్ట్గా జ్యువెలరీస్ అయినా దేనైనా మేకింగ్ చేయవచ్చు. ఇది మనం థ్రెడ్ కట్టర్గా యూజ్ చేస్తేనే ఇది బాగుంటుంది అనమాట. దీన్ని మనం రాణి హారం మేకింగ్స్ అయినా ఏదైనా నైలాన్ థ్రెడ్ తోటి వాడే ఐటమ్స్లలో దీన్ని కట్టర్గా వాడుకుంటే ఆ దారం తొందరగా తెగిపోతుంది, ఈజీగా ఉంటుంది. అంతేకాని దీన్ని తీసుకొచ్చి కట్టు తీగలో వాడకూడదు. దీన్ని బోత్ టూ టైప్స్గా వాడచ్చు. కాకపోతే మైనం అనేది దీనికి అంటుకుంటే దారంతో చేసేటప్పుడు మైనం దీనికి అంటుకుంటే కొంచెం మనకి ఇది టఫ్ అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఉండాలి అంటే మనం దీన్ని ఓన్లీ తీగ కోసం వాడాలి. దీన్ని థ్రెడ్ ఐటమ్స్ ఎక్కడైతే వాడతామో అక్కడ వాడుకోవడం మంచిది. నెక్స్ట్ లైటర్ వాడతాం. నైలాన్ థ్రెడ్, మనం ఇక్కడ నైలాన్ థ్రెడ్ని వాడతాం కదా. నైలాన్ థ్రెడ్ని ముడి వేసాక అది ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు మనం దీంతో కొంచెం కాల్ చేస్తే అది అక్కడ కంప్లీట్గా లాక్ అయిపోతుంది అనమాట. అది లాక్ అయినాక మనకు ముడి అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఫ్లేమ్ని ఆన్ చేసుకుంటే బెటర్ అండి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ తీగ నైలాన్ థ్రెడ్ అనేది మొత్తం కారే ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నైలాన్ థ్రెడ్లో నా దగ్గర 2 టైప్స్ ఉన్నాయి. ఇది ఎక్కువగా 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ ఉంటుంది. ఇది నేను ఒకటేసారి థ్రెడ్. సో మీకు ఎవరికైనా కావాలన్నా కానీ ఎక్కడైనా ఎవరికైనా అవైలబుల్గా లేదు మేడం మాకు కావాలి అని అంటే అందరూ ఎవరైనా కానీ కావాలనుకుంటే వాట్సాప్లో పైన కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, ఇందులో చూపిస్తున్న ఏ ఐటెం కావాలన్నా కానీ వాట్సాప్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ నైలాన్ థ్రెడ్. సేమ్ అది కాకపోతే దీంట్లో నైలాన్ అనేది థ్రెడ్ అనేది చాలా తక్కువగా వస్తుంది, దీంట్లో ఎక్కువగా వస్తుంది. అండ్ యాక్చువల్గా నేను ఈరోజు గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీరందరూ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఆ వీడియోలో ఇప్పుడు పెట్టిన ఐటమ్స్లో మీకు ఏ ఐటమ్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆర్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్స్ వీడియో ఎలా ఉందనేది కామెంట్స్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. దానికి మీకు గివ్ అవేగా ఒకటి ఇక్కడ చూస్తున్న వాటిలలో ఏదో ఒక ఐటమ్ని గివ్ అవేగా ప్లాన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అందరికీ కుదరదండి, ఎందుకంటే నేను అంతేం రిచ్ కాదు కాబట్టి. సో ఇక్కడ ఉన్నది చూసారు కదా, ప్లాన్ చేసి పంపిస్తాను. సో ఏంటంటే ఇక్కడ మనకు కామెంట్స్ చేస్తున్న వాళ్ళల్లో ఎవరికి ఫస్ట్ కామెంట్ చేయండి మీరు ఆ వీడియోకి కామెంట్ త్రూగా నేను రెస్పాండ్ అవుతాను. సో ఎవరైతే నేను లక్కీ డ్రా తీస్తాను. సో ఆ లక్కీ డ్రాలో ఎవరికైతే నేను పిక్ చేసుకుంటానో వాళ్ళకు కొత్తిమీరని 20 గ్రామ్స్ అంటే 2 తులాల కొత్తిమీరని గివ్ అవేగా వాళ్ళకు పంపిస్తానండి. అనేది నేను మళ్ళీ మన కామెంట్స్లోనే రిప్లై ఇస్తాను, ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను. సో ప్రాబ్లం ఉండదు, రిప్లై ఇస్తాను. కానీ మళ్ళీ నాకు వాళ్ళు వాట్సాప్లో వాళ్ళు చేసిన సబ్స్క్రైబ్ చేసిన ఆ సింబల్ రెండింటిని నాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వాళ్ళ అడ్రస్ని నాకు చెప్తే నేను వాళ్ళకు కొరియర్ చేసేస్తానండి. నెక్స్ట్ కమింగ్ టు దీన్ని మైనం అంటారు. మైనం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మన వీడియోస్లో. ప్రతిదీ ఏంటంటే మనం ఎన్ని ఐటమ్స్ చూసుకున్నా కానీ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్కి చూడండి ఎంత 2 లేయర్గా ఫామ్ అయింది కదా. ఇది ఇప్పుడు నేను ఇలా అన్నాను, అది అవ్వలేదు చూడండి.
అలానే ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఈ మైనాన్ని తీసుకొని ఇలా రబ్ చేయాలి. సో రబ్ చేస్తే ఇదేమవుతుందంటే ఇలా రబ్ చేసా చూడండి, ఒక కట్టె పుల్లలాగా స్టిఫ్నెస్ వస్తుంది. దీనికి థ్రెడ్కి స్టిఫ్నెస్ వస్తుంది. చూసారా, ఇది స్టిఫ్నెస్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. సో ఇప్పుడు దీన్ని మనం నిడిల్లోకి కూర్చోడం అనేది ఈజీగా అయిపోతుంది. ఎవరికైనా కళ్ళు కనబడకపోయినా లైక్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి కదండి, అందరూ ఉండరు. చూడండి ఎంత ఈజీగా నేను నిడిల్లోకి దూర్చానో, వచ్చేసింది నిడిల్లోకి ఆల్రెడీ. చూసారా, సింపుల్గా నేను నిడిల్లోకి దూర్చేసాను కదా. సో ఒకవేళ దీనికి మైనం అప్లై చేయకపోతే ఇది దూరదా మీకు డౌట్ కదా. సో నేను కట్ చేస్తున్నా. దీన్ని మైనం అప్లై చేయకుండా నేను దూర్చేస్తున్నా. చూడండి, కొంచెం టఫ్ అవుతుంది ఎందుకంటే ఇట్లా లేయర్స్ చూడండి, మీకు వీడియోలో క్లారిటీ రావట్లేదు, బట్ ఇక్కడ లేయర్స్ వస్తుంది. మనం ఇలా అనుకున్నా కానీ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఇది చూడండి ఎంత లేయర్గా ఉందో. చూసారా, చూడండి నేను పెడుతున్నా కదా, అది లేయర్స్ ఊడిపోతుంది, మీరు చూడొచ్చు. అందుకే నేను ఇప్పుడు దీనికి మైనం అనేది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేయట్లేదు, జస్ట్ మైనంని యాడ్ చేసా దీనికి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా అంటున్నాను, నేనేమీ చేయట్లేను. మళ్ళీ వేరే దారం పెట్టారు మీరు అని అనుకోని అవసరం లేదు, జస్ట్ వచ్చేసింది. చూడండి వచ్చేసింది. చూసారు కదా, మైనం ఇంపార్టెంట్ అనేది ఎంత ఉందో మనకు ఇందులో. నైలాన్ థ్రెడ్ని ఈ సన్నపు నిడిల్ చూడండి ఎంత సన్నగా ఉంటుందంటే అంత సన్నగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ మేకింగ్స్ ఐటమ్ 1 mm బీడ్స్ ఉంటాయి కదా, 1 mm బీడ్స్ని కూర్చాలంటే కంపల్సరీ ఈ నిడిల్ కావాలి. ఈ నిడిల్ లేకపోతే మనం 1 mm బీడ్ని కూర్చోలేము, ఓకేనా. సో అందుకని చెప్పేసి మనకి ఇది అవసరం, దీని ఇంపార్టెన్స్ అనేది ఇది. ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ అండి మనకు. ఈ మైనం అనేది లేకపోతే ఇంత స్టిఫ్గా మనం దీన్ని కూర్చోలేము. ఒకవేళ మీ దగ్గర మైనం లేకపోతే మీరు క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్ని బేస్ చేసుకొని కూడా క్యాండిల్ని సగంగా కట్ చేసి కొంచెం కరిగించండి, అది మెత్తగా అయిపోతుంది. దాని తర్వాత దాని ఎడ్జ్ ఇది ఉంది కదా, ఈ ఎడ్జ్లో ఈ థ్రెడ్ని ఆ థ్రెడ్ని ఇలా పట్టుకొని ఇలా అంటే ఇది దారం అనేది మంచిగా స్టిఫ్గా వస్తుంది, మెత్తగా లేకుండా. దారం ఏంటి మెత్తగా ఉంటుంది కదా, అలా ఉంటే మనకు పోదు దూరందు. సో ఇలా స్టిఫ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంచిగా నిడిల్లోకి కూర్చుకుంటుంది. ఒకవేళ నిడిల్లోకి కాకపోయినా డైరెక్ట్గా కూడా మనం దీన్ని జాయిన్ చేయొచ్చు. అది ఎలా చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా చూపిస్తానండి. నెక్స్ట్ కమింగ్ టు కొత్తిమీర మీ అందరికీ తెలుసు. నా ఫస్ట్ వీడియో నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కొత్తిమీర అని ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో ఈ కొత్తిమీర అనేది గ్రామ్ లెక్క ఉంటుంది. ఇది కూడా మన దగ్గర మంచి ప్రీమియం క్వాలిటీయే ఉంది. 1 గ్రామ్ గోల్డ్ విత్ మైక్రో గోల్డ్ ప్లేటింగ్ అండ్ పంచలోహాల మిక్సింగ్ తోటే మన దగ్గర ఉందండి. సో ఈ ఐటెం అనేది మీకు కావాలి అనుకుంటే, ఎవరికైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్ త్రూగా మెసేజ్ చేయండి. నేను వాళ్ళకు ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇట్స్ కమింగ్ టు దిస్ ఈజ్ ఆల్సో కొత్తిమీర, బట్ ఇదేంటంటే సిల్వర్. మనకు జీజే పాలిష్ వస్తున్నాయి కదా ఆర్నమెంట్స్ అన్నీ, జీజే పాలిష్లలో యూజ్ చేసేది ఈ గోల్డ్ కొత్తిమీరని వాడరు, ఎందుకంటే గోల్డ్ వాడితే దాని లుక్ మొత్తం మారిపోతుంది. సో అందుకనే సిల్వర్ అంటారు దీన్ని, జీజే పాలిష్లో అంటారు, ఏదైనా అనొచ్చు. సో సిల్వర్ మెటీరియల్స్లలో ఎక్కువగా వాడే ఇది అండి. సో ఈ కొత్తిమీర కూడా
సో ఈ కొత్తిమీర మీకు కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు కొరియర్ త్రూగా పంపిస్తాను. ఈ గోల్డ్ కొత్తిమీర అయినా సిల్వర్ కొత్తిమీర అయినా ఏది కావాలన్నా కానీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని పంపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి మనకు క్యాప్స్. చాలామంది అడుగుతున్నారు నన్ను, క్యాప్స్ ఉన్నాయా మేడం, క్యాప్స్ ఉన్నాయా అని. సో ఇవ్వండి క్యాప్స్. క్యాప్స్లో కూడా సైజెస్ ఉంటాయి. ఈ సైజ్ అనేది మినిమం మనం వాడతాము, ఎందుకంటే 8mm బీడ్స్ని ఎక్కువగా మనం రా మెటీరియల్స్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఎక్కువగా వాడతాం. 8mm బీడ్స్కి సరిపోయేది ఇది మనకు ఎన్ని కావాలంటే అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మాత్రం పర్ జతలాగా అమ్ముతాము. సో ఎవరికి కావాలన్నా కానీ మీరు వాట్సాప్ చేయొచ్చు, నేను పంపిస్తాను. అండ్ దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చిన్న సైజెస్ అయినా పెద్ద సైజెస్ అయినా ఓకే. అంటే మన దగ్గర అయితే 8mm ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. ఇది మ్యాక్సిమం వాడతారు, సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న క్యాప్స్ ఉంటాయి కదా. సో ఇది చిన్న క్యాప్స్, ఇది కొంచెం తీయడానికి ఇబ్బంది పోతున్నాయి. ఓకే, ఇవి చిన్న క్యాప్స్ మీరు చూడొచ్చు. ఇది చేసేసుకుంటా. సో ఇది చిన్న క్యాప్స్ అండి. ఈ క్యాప్స్ని కూడా మనం రా మెటీరియల్స్ ఎక్కడైనా చిన్న చిన్న ఐటమ్స్లలో అక్కడక్కడగా వేయడానికి మనం వాడతాము. సో ఇవి ఏంటంటే స్ట్రింగ్ లాగా ఉంటుంది. స్ట్రింగ్ మీకు ఎవరికైనా కావాలన్నా కానీ నాకు వాట్సాప్లో డిఎం చేయండి, సో సరిపోతుంది. నీడిల్ చూపించాను కదా ఇందాక మీకు, ఆ నీడిల్ ప్యాకెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో నాది జ్యోతి స్వింగ్ నీడిల్స్ అండి. దీని నంబర్ వచ్చేసి 12 నంబర్. సో మీకు ఎవరికైనా ఈ నీడిల్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. ఇది చూసుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్వాలేదు. మీరు ఇక్కడ కనిపిస్తున్న ఏ మెటీరియల్ అయినా మీకు కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇదండి ఈరోజు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మన గివ్ అవే ప్లాన్ చేసాం కదా, గివ్ అవేలో గిఫ్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు కామెంట్స్ త్రూగా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఎవరికైనా కానీ ఇక్కడ ఐటమ్స్ కొనుక్కోవాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.